యా ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ 10 రోజులుగా నిలిపేసినట్టు నెట్వర్క్ ఆసుపత్రులు కౌంటర్లు మూసివేసినట్టు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం పెండింగ్ బిల్లు చెల్లించగలిగిందనే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేత వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రభుత్వం తీరు దృశ్యకరం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సేవలు చెల్లించడమే పెండింగ్, ఏడాదిలో 1130 కోట్లు చెల్లించాం, సమస్యను పరిష్కరిస్తామంటూ చూస్తా ఉన్నాం. సో ఈ దుర్మార్గులు, ఈ కల్వకుంట్ల దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఈ సంవత్సరంలో 1150 కోట్లు చెల్లించారు. గత ప్రభుత్వంలో అన్ని బకాయిలు పెట్టడం ద్వారా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు. ఈ దొంగలంతా కూడా ఎందుకు వీళ్ళని మనము ఇలా నిజంగా చెప్తున్నాం, వీళ్ళంతా దోకేబాజులు, వీళ్ళంతా దరిద్రులు, వీళ్ళంతా మోసకారులు ఈ ప్రపంచంలో లేరు. ఈరోజు అప్పుడే బిల్లు లేకుండా ఆపేసి ప్రభుత్వం కొంత ఇస్తూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, బిల్లులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ ఇంకా తడిచిమపడుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ చేసిన పాపమే. వాళ్లకు నిజంగా చెప్తున్నాను, రక్తదాహం పిశాచులు, వాళ్ళైతే రక్తాన్ని తాగి పిశాచులు ఈ కల్వకుంట్లు. చాలా దారుణం అండి. ప్రజలు చనిపోవడం ద్వారా వాళ్ళ రక్తదాహాన్ని తీర్చుకుంటారు. వాళ్ళకి రక్తదాహం ఎక్కువ ఈ కల్వకుంట్ల కాలకీలకి. నిజంగా చాలా దారుణం. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్రతి దానికి కూడా వాళ్ళ తప్పులేం గుర్తురావు. మోనార్క్ వీళ్ళంతా మర్చిపోతూ ఉంటారు. గజనీగాళ్ళంతా కూడా సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికైనా. ఏం బతుకులో అర్థం కావు, ఎందుకు బతుకున్నారో అర్థం కాదు. తెలంగాణ ప్రజలారా, వీళ్ళను తరిమితే కానీ తెలంగాణ బాగుపడదు.